హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం స్వీట్ కార్న్ని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ అనేవి కలుపుకోవాలి. సో చల్లారక ముందే కలిపేయొద్దండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతాయి. సండే స్నాక్గా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఉడికించి చల్లారించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని లేదా గిన్నెలోకైనా తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కార్న్‌ఫ్లోర్, మైదా కూడా ఫస్ట్ మనం వాటర్ ఏం పోయకుండా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. కొద్దిగా మైదా పిండి అండ్ కార్న్‌ఫ్లోర్ వేసేసి బాగా కలిపేసుకున్నాక కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా కోట్ చేసేసి తర్వాత కొంచెం కొంచెం లైట్గా వాటర్ అనేది చిలకరిస్తూ వేయాలి. అలా వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అవసరం అనుకుంటేనే ఎక్స్ట్రా పిండి అనేది వేసుకోండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే బాండీలో ఆయిల్ పెట్టి పొయ్యి మీద పెడితే అది వేడెక్కుతూ ఉంటుంది కదా. సో ఇలా మొత్తం అంతా కూడా కార్న్‌కి ఆ పిండి మొత్తం పట్టుకునేలాగా మంచిగా కలిపేసుకోవాలి. పిండి ఎక్కువ వేస్తే మనకి అదే ఫ్లేవర్ తెలుస్తుందండి. సో కొంచెం అవసరాన్ని బట్టి కలుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం అంతా కూడా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ చేత్తో వేశాను. తర్వాత ఒక చుక్క ఆయిల్ అనేది చేతి మీద పడింది. ఇంకా అందుకని గరిటెతో వేశానండి. జాగ్రత్తగా ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు మనం కార్న్ కదా పేలుతాయేమో అన్న డౌట్ కూడా ఉండింది నాకు. సో అందుకని మళ్ళీ గరిటెతో వేశాను. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కార్న్ మొత్తాన్ని 2-3 సార్లుగా వేయించేసుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం కార్న్ మొత్తం కూడా మనకి ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని విడిగా ఇంకొక బాండీలోకి వేసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసుకున్న కార్న్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ అలా ఒకసారి టోస్ట్ చేసి మనం ఫ్రై చేసుకున్న కార్న్ ఉంది కదా, కార్న్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మనం దీంట్లో యాడ్ చేసే ఫ్లేవర్స్ అనేవి మన ఇష్టం అండి. ఉప్పు కారము ఆల్రెడీ మనం ముందు కలిపేసాం కాబట్టి ఆ రెండు వేయక్కర్లేదు. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశానండి. చీజ్ గార్లిక్ పౌడర్ ఉంటే నేను అదొకటి వేసుకున్నాను. ఇంకా ఫ్లేవర్స్ కోసము కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు మనకి మ్యాగీ పౌడర్ వస్తుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. మనం దీన్ని ఉల్లిపాయ నిమ్మకాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, వట్టిగా అయినా కూడా తినేసేయచ్చు. టమాటో కెచప్తో అయితే ఇంకా బాగుంది. సో మేము అలా కూడా తిన్నాము. సో మనం వీకెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు ఏవో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇలా చేసి పెడితే రెస్టారెంట్ కన్నా కూడా హైజీన్గా మనం ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇష్టంగా లైక్ చేసే స్నాక్ అండి ఇది. హెల్త్కి కూడా స్వీట్ కార్న్ హెల్త్కి మంచిది కాబట్టి సో అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు పిల్లలకి వీకెండ్స్లో అయినా ట్రై చేసి పెట్టొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.